డైవర్ట్ చేయాలంటే ఎవడో అమ్మిండు, పట్టాలు ఇచ్చిండు, ఇప్పుడు ఇచ్చిండు, అప్పుడు ఇచ్చిండు. 2017 నుండి 2019, 2023, లేటెస్ట్ 2023లో కూడా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినాక కూడా ఆ భూమి జోలికి ఎట్లా పోతారు అనేది నా సూటి ప్రశ్న. 10 మంది పోయినప్పుడు ఆ 10 మందికి సంబంధించిన భూమే కాకుండా 62 ఎకరాలలో 7 గుంటల భూమిలో గతంలో పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలు ఇచ్చినందుకు మేము ఆడ ఇల్లులు కట్టుకొని మేము ఉంటున్నాము, మమ్మలను ఇట్లా అనవసరంగా ఇబ్బంది పెడుతుండ్రు, మా మీద దౌర్జన్యం ఈ ప్రభుత్వ అధికారులే దౌర్జన్యం చేస్తుండ్రు అని వాళ్ళు చెప్పడంతో పూర్తిగా 62 ఎకరాలలో ఏడైతే కట్టలేదో, నివాస గృహాలు అనేటివి కట్టలేదో ఆ జాగ ఇడిచిపెట్టి ఆ జాగలో కూడా యథాతథ స్థితి కొనసాగించాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆ కోర్టు ఆర్డర్ కాపీ మీ దగ్గర ఉంది, 2023 ఇచ్చింది. 2023లో ఇది ఇప్పుడు దీంట్లో పరమేశ్వరి అండ్ అదర్స్ అంటే ఒక దాదాపుగా 10 మంది, అయినాల శ్రీనివాసరావు, దంతోజు సంధ్య, ఉమా నరటి, నెక్కెల్లి వెంకటేశ్వర్లు వీళ్ళందరూ ఏం చేసిందంటే కోర్టును ఆశ్రయించడం జరిగింది. వీళ్ళు ఏమన్నారంటే ఈ భూదాన్ ల్యాండ్లు పేదలకు పంచడం జరిగింది. పంచడంలో 21 ఎకరాలు అనేటిది సర్వే నంబర్ 147లో ఉంది, 21 ఎకరాలు అనేటిది 148లో ఉన్నది, సర్వే నంబర్ 149లో 20 ఎకరాలు ఉన్నదని వీళ్ళు దీనిలో పేర్కొనడం జరిగింది. సో టోటల్ ఎక్స్టెంట్ 3 సర్వే నెంబర్లో 62 ఎకరాలు, 62 ఎకరాల 7 గుంటలు ఉన్నది అని వీళ్ళు చెప్పడం జరిగింది. అయితే వాస్తవానికి మనము విలేజ్ రికార్డ్స్ చూసుకుంటే 62 ఎకరాలు దీంట్లో ఉన్నది. అయితే ఈ 62 ఎకరాలలో వీళ్ళు చాలా మందికి హౌస్ సైడ్ పట్టాస్ ఇచ్చిరని ఇప్పుడు మనం చూడొచ్చు. ఎంత పెద్ద విధ్వంసం అంటే పెను విధ్వంసం, దాదాపుగా ఒక 600 ఇల్లులు అనేటివి నేలమట్టం మొత్తం కూలగొట్టి గ్రౌండ్ లెవెల్ చేసే, రకంగా చెప్పాలంటే శ్మశానం తలపిస్తుంది. అయితే ఒక యుద్ధం జరిగిందా ఈడ, బాంబులో దాడి జరిగితే గాజాలు ఎట్లయితే జరిగిందో అదే తీరున కనిపిస్తుంది, అదే కనిపిస్తుంది. అయితే దీంట్లో ఏం జరిగిందంటే మాకు అలాట్మెంట్ చేసిండ్రు, అలాట్మెంట్ చేసినాక వీళ్ళు వచ్చేసి ఇట్లా అధికారులు మమ్మల్ని ఇబ్బంది పెడుతుండ్రు, మమ్మల్ని కాల్ చేయమని మమ్మల్ని బాగా ఫోర్స్ చేస్తురని 2023లో, అయితే 2023 జూలైలో వీళ్ళు కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే కోర్టు ఏం చెప్పిందంటే ఈ 10 నివాస గృహాలే కాకుండా వేరే ఏమన్నా స్ట్రక్చర్స్ ఆడ ఉంటే